మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం నేనేనన్న నాయకుడు జెండా ఎత్తేశాడు. కీలకమైన నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను వేరే జిల్లా నాయకుడు తీసుకున్నారు. సొంత జిల్లాలో బిజీగా ఉంటున్న తండ్రి కొత్త బాధ్యతలతో అటు ఇటు నలిగిపోతుంటే ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటోంది కూతురు. పదవులు అనుభవించిన నాయకుడు రాజకీయ సన్యాసం తీసుకుంటే దూరాభారమైన పార్టీ ఆదేశాలతో దిగిపోయారు పొరుగు జిల్లా నాయకుడు. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది రాజకీయం అంతా? విశాఖ జిల్లాలో పెద్ద నియోజకవర్గంగా పేరున్న భీమిలి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు వైసీపీకి దూరమై ఏడాది అయ్యింది. పోయినేడాది డిసెంబర్ 12న వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు అవంతి. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముందు వరకు భీమిలిలో అన్నీ తానైన అవంతి ఒక్కసారిగా పార్టీని నడిరోడ్డుపై వదిలేశారు. కూటమి ప్రభుత్వంలో తనకి ఎలాంటి అవమానాలు అవాంతరాలు రాకుండా ముందు జాగ్రత్తగా అవంతి రాజకీయ జీవితాన్ని త్యాగం చేశారని కొందరు భావిస్తున్నారు. ఏడాది కాలంలో ఏ రాజకీయ పార్టీలో చేరకుండా అజ్ఞాతవాసం చేస్తున్న అవంతి ఎప్పుడు ఎలా తెరమీదకొస్తారో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదట. అవంతి నిష్క్రమణ తరువాత భీమిలి వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీంతో చివరికి విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనుకి భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. అటు విజయనగరం జిల్లా ఇటు విశాఖలోని భీమిలి నియోజకవర్గాన్ని చూసుకోవాల్సి రావడంతో చిన్న శ్రీను కాస్త ఇబ్బంది పడుతున్నారట. విశాఖలో ప్రధాన కార్యక్రమాలకు హాజరవుతున్నా విజయనగరం జిల్లాలో జెడ్పీ చైర్మన్గా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చిన్న శ్రీనుకు క్షణం తీరిక ఉండడం లేదట. భీమిలి నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని ఏడాది అవుతున్నా పార్టీ క్యాడర్ బలోపేతం కోసం స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడం కోసం ఇంకా కసరత్తు చేసే పనిలో ఉన్నారట చిన్న శ్రీను. అభివృద్ధి చెందుతున్న విశాఖలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది భీమిలి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పాత్ర కూడా కీలకమే అంటున్నాయి పార్టీ శ్రేణులు. అయితే వేరే జిల్లాకు చెందిన చిన్న శ్రీను పూర్తి స్థాయిలో నియోజకవర్గంపై దృష్టి పెట్టలేకపోతున్నారని అంటున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలో చాకచక్యంగా వ్యవహరిస్తారనే పేరున్న చిన్న శ్రీను తన మీద ఉన్న ఒత్తిడి బయటపడనీయకుండా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారట. మరోవైపు పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా అడుగులు వేస్తున్నారు. విజయనగరంలో ఉంటూనే వీలు చూసుకుని భీమిలలో పర్యటిస్తున్న చిన్న శ్రీను ఇక ఆ గ్యాప్ లేకుండా చూడాలని భావించారట. దీనికోసం తన కూతురు సిరి సహస్రాను రంగంలోకి దించారని టాక్. సిరి సహస్ర ఇప్పటికే విజయనగరం జిల్లాలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. చిన్న శ్రీను కూతురుగానే కాకుండా గత కొన్నేళ్లుగా చిన్న శ్రీను సోల్జర్స్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తండ్రితో పాటు కొన్ని సందర్భాల్లో పార్టీ వేదికలను కూడా ఆమె పంచుకున్నారు. తండ్రి 2 జిల్లాల్లో నలిగిపోవలసి రావడంతో ఆయనకు చేదోడు వాదోడుగా తన పరిధిని కూడా మరింత విస్తృతం చేసుకోవాలని భావిస్తున్నారట సిరి సహస్ర. దీంతో విజయనగరం జిల్లాలోనే కాకుండా ఇప్పుడు భీమిలి నియోజకవర్గంలోనూ చిన్న శ్రీను సోల్జర్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయట. అంతేకాదు భీమిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కూడా సిరి సహస్ర హాజరవుతూ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారట. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరైన సిరి సహస్ర ఇప్పుడు విశాఖ జిల్లాలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకోవాలని, దీనికి భీమిలి నియోజకవర్గాన్ని వేదికగా చేసుకోవాలని ఆలోచన చేయడం వెనుక చిన్న శ్రీను ప్లానింగ్ ఉందంటున్నారు. గతంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న సిరి ప్రస్తుత మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో బిజీగా పాల్గొనడం ద్వారా తన తండ్రి అందుబాటులో లేరన్న లోటు లేకుండా చూస్తున్నారట. భవిష్యత్తులో భీమిలిలో చిన్న శ్రీనుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నీ చూసుకోవడంలో భాగంగానే సిరి తన పాత్ర పోషిస్తున్నట్లు వినిపిస్తోంది. పార్టీ సంగతి ఎలా ఉన్నా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీని నడిపించేందుకు కార్యకర్తలతో మమేకమయ్యేందుకు సిరి సహస్ర చూపిస్తున్న చొరవను చూసి మురిసిపోతున్నారట పార్టీ సానుభూతి పరులు.